పతితులారా, భ్రష్టులారా, బాధా సర్ప దష్టులారా, మీ చేతుల్లోని గీతల్ని మీ నుదుటి రాతల్ని మార్చి మింగడానికి మెతుకులేని మీ అతుకుల బతుకుల్లో ఉషస్సులు ఉషోదయాలు వెలిగించడానికి వస్తున్నాయి 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 జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. వీడు ఒక మిషన్ చక్రం పీల్చి పిప్పి చేస్తున్నాడు. ఇక మనుషుల్లో 4 రకాలు. మొదటిది టైం ఉండి మనీ లేని వాళ్ళు, అంటే ఇవి టైప్ అన్నమాట. ఇక రెండో రకం డబ్బుండి టైం లేని వాళ్ళు, సినిమా స్టార్. టైం అవుతుంది, మీ అన్నయ్య చెప్పే తలుపులు తీమని. మీరు మరీను వాడికి దొరక కస్టమర్స్ దొరికారు, వాడు బిజినెస్ చేసుకోదేంటి? మనుషుల్ని ఏపు తినటం కూడా ఒక బిజినెస్ ఏనా? ఇంకా 4వ రకం నేను తయారు చేయబోయే మీలాంటి వాళ్ళు. గంటల కొద్దీ టైము, కోట్ల కొద్దీ డబ్బు పుష్కలంగా ఉంటాయి. దానికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. అదేంటో మీకు చెప్పమంటారా? మేము వద్దంటే వదులుతావా చెప్పు. ముందు మీరు తలా 10,000 కట్టి ఈ స్కీమ్లో జాయిన్ అవ్వండి. అలాగే మరో 3 ఈ స్కీమ్లో జాయిన్ చేయించండి. వాళ్ళు కట్టే డబ్బులో మీకు 10% కమిషన్ వస్తుంది. వాళ్ళు కూడా తలో 3 జాయిన్ చేస్తారు. వాళ్ళందరూ కట్టే డబ్బులో కూడా మీకు 10% కమిషన్ వస్తుంది. అతి కొద్ది కాలంలోనే మీకు తెలియకుండానే వేల నుంచి లక్షలు, లక్షల నుంచి కోట్లు సంపాదిస్తారు. కార్లు, బంగళాలు కొనుక్కుంటారు. అర్థమైందా? ఇంకోసారి చెప్పనా? వద్దు సార్, మొత్తం అర్థమైంది. మమ్మల్ని వదిలేండి సార్, నాకు జ్వరం వచ్చినట్టుంది. అలాగే పరిగెత్తుకు వెళ్ళండి, 10,000తో తిరిగి రండి. మీ జీవితాలు మార్చేస్తాను. రైతు బజార్ అంతా ఇంట్లో ఉందేరా? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు? దెబ్బకు ఫీజు కొట్టేసినట్టుంది. నేపాలోడు కూడా మండరత్నం పాట పాడుతున్నాడు. దొబ్బుతున్నారు రోజు, లోపల చచ్చిపోతున్నారు వాళ్ళని హింస తట్టుకోలేక. అదేంటలుడు బయటోళ్ళు అలాగా రెస్పాండ్ అవ్వట్లేదు. పో నువ్వైనా జాయిన్ అవ్వచ్చు కదా. ఏం జాయిన్ అయ్యేది? చివరికి నీ దెబ్బ తట్టుకోలేక నా ఫ్రెండ్స్ కూడా రావట్లేదు షెడ్కి. కావాలంటే ఈయన తగులుకో. ఇదిగో సీను, స్కీము గీము అన్నా అంటే మొహం పగిలిపోతే ఏమనుకున్నావు ఏంట్రా? ముగ్గురు ఇంకో ముగ్గురు జాయిన్ చేయించడం నువ్వు స్టైల్ అనుకుంటున్నావురా? బూగు జాయిన్ ఎత్తులేవు పెడే, రంగు సొక్కాలు వేసుకుని నువ్వు పెడే. ఏంటి మా ఏదో అడుగుతున్నారు? ఏం లేదురా బాగోగులు బాగా తెలుసుకుంటామయ్యా. అరే ఆఫీస్కి ఇప్పటికే లేట్ అయింది, ఈ కరెంట్ బిల్ కాస్త కట్టారా? అలాగే నాన్న, బాయ్. థ్యాంక్స్. ఇదిగో బావా, ఆఫీస్కి లేట్గా వెళ్ళటం ఏంటి? వర్క్ అన్న తర్వాత డెడికేషన్, సిన్సియారిటీ ఉండాలి కదా.